కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అదేవిధంగా రాష్ట్రానికి వారు చేసిన అన్యాయము, చేస్తున్న అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మేము దాన్ని ఎండగడతా వస్తూ ఉన్నాం. మరి భారతదేశంలో గతంలో ఉన్న ప్రధానమంత్రులందరూ కూడా ఈ దేశానికి 56 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 156 లక్షల కోట్లకు పెంచి దేశాన్నంతా అప్పుల పాలు చేశారు. దేశంలో సాధారణ ప్రజలు ఎవరు కూడా బాగుపడింది లేదు. ఈవెన్ 2014 ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలే. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్లలోగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాల్సింది, ఎక్కడా ఉద్యోగాలు రాలే. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసి వారి ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతాము, అప్పుల బారిన పడిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. వ్యవసాయం అంతా గాలికి వదిలేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులందరూ కూడా దివాళా తీశారు. అదేవిధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ధరలు తగ్గిస్తాం 100 రోజులు అన్నారు, బ్లాక్ మనీ తెప్పిస్తామన్నారు. వారు ఏమీ చేయకపోగా దేశాన్ని ఆర్థికంగా దివాళా తీయించి ఇవాళ చెప్పుకోవడానికి ఏమీ లేనందువల్ల కమ్యూనల్ అజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవస్థలంతా కూడా తమ గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు వ్యవస్థలన్నిటి కూడా ధ్వంసం చేసి ప్రతిపక్ష పార్టీలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీరు ఉంటే మాతో ఉండండి, ఎన్డీఏలో చేరండి, లేకపోతే మీ పైన కేసులు పెడతాం, మిమ్మల్ని జైళ్ళలో పెడతామనే పద్ధతుల్లో వారు ముందుకు పోతూ ఉన్నారు. దానికి ప్రాంతీయ పార్టీల నాయకులు ఒకరి తర్వాత ఒకరు భయపడి వాళ్ళ పంచన చేరుతూ ఉన్నారు. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆశ్చర్యం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఢిల్లీకి పరిగెత్తా ఉన్నారు. పైగా అమిత్ షా పగలు ఒకరితో చర్చలు చేస్తాడు, రాత్రి ఇంకొకరితో చర్చలు చేస్తాడు. మరి సిగ్గులేని వెధవలు ఇవాళ అసలు వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వారి కోసం వారి పార్టీలో లేదా ఎన్డీఏలో ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ అపోజ్ చేసేది మనం చూసాం అన్ని రాష్ట్రాల్లో. కానీ ఓన్లీ ఆంధ్రదేశంలో ఏమంటే పగలొకరు కలుస్తూ ఉన్నారు, రాత్రి ఒకరు కలుస్తూ ఉన్నారు, పిలవకపోయినా పరిగెత్తా ఉన్నారు, పిలిపించుకొని పరిగెత్తా ఉన్నారు, కనుసైగా చేసే చాలు పోయి వాలిపోతూ ఉన్నారు అక్కడ. కాబట్టి ఇలాంటి దుర్గతి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏనాడు చూడలేదు. ఎందుకంటే ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, త్యాగంగా నిలబడిన వాళ్ళు, ధైర్యంగా ఎదుర్కొన్న వాళ్ళు అనేక మందిని చూసాం. ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డి అంటే డి అని ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాడు తప్ప ఏనాడు లొంగిపోలే. అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ తెలుగు జాతికి ప్రతినిధులు అని చెప్పుకునే రాజకీయ పార్టీలు ఇవాళ అక్కడ వాళ్ళు కనుసైగా చేస్తే చాలు పోతూ ఉన్నారు. సిగ్గు లేకుండా చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు, అర్ధరాత్రి పూట చర్చలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ఇవన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఈ అన్ని అంశాలపైన చర్చించి ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ నెల 20వ తేదీ నాడు మా ఉభయ పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్ర సదస్సుకు మా సిపిఐ సిపిఎం పార్టీ వారే కాకుండా ఇతర పార్టీలు ఏవైతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారో అలాంటి పార్టీల వారిని, వ్యక్తులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, వీసీకే పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా సిపిఐఎంఎల్ లిబరేషన్, ఇది అదే కాకుండా ఇక్కడ కూడా ఇవాళ వివి లక్ష్మణ్ గారు ఒక పార్టీ పెట్టారు. వారు ఇలాంటి వాళ్ళందరిని కూడా వడ్డే శోభనాశ్వరరావు గారు, చలసాని శ్రీనివాస్ గారు, ఇలాంటి వారిని కూడా ఈ సదస్సుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయాలు ముందుకు తీసుకోవాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే తెలుగుదేశం పార్టీకి ఓటేసినా, జనసేన పార్టీకి ఓటేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా, బీజేపీకి ఓటేసినా ఈ 4 పార్టీల వాళ్ళు వీళ్ళందరూ కూడా మోడీకి పోయి ఢిల్లీలో ఓటేసే వాళ్ళే. 4 ఎవరికి ఓటేసినా నేరుగా వీళ్ళందరూ పోయి ఢిల్లీలో మోదీకి చేతులెత్తే వాళ్ళే, ఆయన అర్ధరాత్రి పిలిస్తే పరిగెత్తే వాళ్ళే. కాబట్టి ఏమంటే దానికి వ్యతిరేకంగా
ఇవాళ మోడీకి ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నిరసించే ప్రజలు ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే, ఏ ఒక్కటి కూడా చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారు. పైగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఇవాళ ఏ రకంగా మీరు ఒత్తాసు పలుకుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే ఈ అన్యాయాన్ని వ్యతిరేకించే వర్గాలు, ప్రజలు, మేధావులు అందరిని కూడా కలుపుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకు గాను 20వ తేదీ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 16వ తేదీ జరిగే గ్రామీణ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ వారందరూ కూడా ఈ నెల 16వ తేదీ దేశవ్యాప్తంగా నిరసన కార్యాచరణ చేపట్టారు. వారికి కూడా మా ఉభయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మరణ శాసనం రాసుకుంది. ఎన్డీఏతో తిరిగి చేరాలని ఆలోచించటమే వాళ్ళ మరణ శాసనం. 2019లో ఎన్డీఏలో నుంచి ఎందుకు బయటకు వచ్చారో, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏలో ఎందుకు కలుస్తున్నారో, ఎందుకు అమిత్ షా తోటి అర్ధరాత్రి మీటింగ్ అయ్యి ఏం ఒప్పందానికి వచ్చారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్ముతున్నటువంటి బీజేపీ, పోలవరానికి అమరావతి రాజధానికి నిధులు ఇవ్వనటువంటి బీజేపీ, ప్రత్యేక హోదాని అవమానపరిచినటువంటి బీజేపీని ఎలా మీరు భుజాన మోస్తున్నారు? ఎవరి కోసం మోస్తున్నారు? ఎందుకు మోస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మోస్తున్నారు? ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టి విద్వేషాలు రగిల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అశాంతిని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి బీజేపీతో కలిసి మీరు రాష్ట్రాన్ని ఏం వల్లకాడు చేయదలుచుకున్నారని అడుగుతున్నాను. రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ఏ మత ఘర్షణ జరిగినా బీజేపీ తెచ్చే చిచ్చుకి మీరే కారణం అవుతారు. తెలుగుదేశమే దానికి బాధ్యత వహించాలి. తెలుగుదేశమే దానికి సమాధానం చెప్పాలి. అందుకని ఇటువంటి చీకటి ఒప్పందాలు కాదు. ఎన్డీఏలో చేరినందువల్ల రాష్ట్రానికి ఏం జరుగుతుంది? తెలుగుదేశం బీజేపీ వ్యవహారం కాదు. మా ఇష్టం, మేము ఇష్టం వచ్చిన కూటమిలతో కలుస్తాం. ఈరోజు కేంద్రంలో ఉంది బీజేపీ. ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తుంది. రాష్ట్రానికి ద్రోహం చేసింది వాళ్ళు, ప్రజలను మోసం చేసింది వాళ్ళు, వంచింది వాళ్ళు, వెన్నుపోటు పొడిచింది వాళ్ళు. అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తారో చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంటే మీకు పదవులు ముఖ్యమా? అధికారమే కావాలా? ప్రజలకి అధికారం కోసం ప్రజలకు ద్రోహం చేస్తారా? రాష్ట్రానికి నాశనం చేస్తారా? ఇక్కడ వల్లకాడుగా మారదలుచుకున్నారా ఈ రాష్ట్రాన్ని అని అడగదలుచుకున్నాను. అందుకని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కూటమిని, ఇది బీజేపీ కూటమి, ఎన్డీఏలో చంద్రబాబు చేరాడంటే అది బీజేపీ కూటమి అవుతుంది. ఆల్రెడీ జనసేన ఆ కూటమిలో ఉంది, ఈయన కొత్తగా చేరుతున్నారు. ఈ జనసేన కూటమి ఇది బీజేపీ కూటమి. బీజేపీకి లేనటువంటి ఇప్పుడుదా ప్రజలు తిరస్కరించారు బీజేపీని. రాష్ట్రంలో 1% ఓటు కూడా ఇవ్వాల. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన బీజేపీకి మీరు ఎందుకు పట్టం కట్టాలనుకుంటున్నారు? ప్రజాభీష్టానికి, మనోభావాలకు వ్యతిరేకంగా ఎందుకు తెలుగుదేశం పోతున్నది? ఎన్టీ రామారావు కేంద్ర నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. కేంద్ర బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారు. మత సామరస్యాన్ని, హైదరాబాదులో మత సామరస్యాన్ని సాధించినటువంటి ఘనత అయింది. ఈరోజు అదే పార్టీ పోయి బీజేపీతో మరలా కలిసి వాళ్ళు చరిత్రహీనులు అవటమే కాదు, తెలుగుదేశం పార్టీకి ఇది మరణ శాసనం. చూడండి, అన్ని రాష్ట్రాల చరిత్రలు చూడండి. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీతో కలిసిన ప్రాంతీయ పార్టీ ఒక్కటంటే ఒక్కటన్నా సజీవంగా ఉందా? ఒక్కటంటే ఒక్కడన్నా ఆత్మగౌరవంతో బతుకుతున్నారా? ఒక్కటంటే ఒక్కటన్నా పార్టీ బలపడిందని అడుగుతున్నాను. అందుకని తెలుగుదేశం శ్రేణులు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వాళ్ళు పట్టించుకోపోవచ్చు, వాళ్ళ పదవులు కావాలి. కానీ ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి అవకాశవాదులకు బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్ళని ఒకవైపు పిలిచి మాట్లాడుతూనే అమిత్ షా ముఖ్యమంత్రికి కూడా సమన్లు జారీ చేశాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చింది 5 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 ఏళ్ళు గుర్తుకు రాలేదా? రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పుడు ఎన్నికలు ఇంకో 4 రోజులు వస్తే ఈయన రాష్ట్రాభివృద్ధి సాధిస్తాడు. అసలు అమిత్ షాని, ప్రధానమంత్రి మోడీని కలిసి ఎవరి చెవులో పువ్వు పెడతలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇట్లాంటి మోసగారి మాటలు చెప్పి జనాన్ని ఇప్పుడు వాళ్ళని ఆయన నమ్మి బీజేపీకి వస్తే తమ ఉనికి దెబ్బతింటుందని అనేక మంది మైనార్టీలు, వీళ్ళ దళితులు, మహిళలు, ఈ మనువాదానికి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఈయన ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటే నువ్వు పోయి మోడీ, బీజేపీ, అమిత్ షా సరసన చేరి వాళ్ళ కొమ్ము కాస్తూ, వాళ్ళ పల్లకి మోస్తూ, వాళ్ళ విధానాలను అమలు జరిపి మీరు ఉద్ధరిస్తారా మైనార్టీలని? ఎవరిని మోసం చేయటానికి? అందుకని జగన్మోహన్ రెడ్డి బీజేపీ
సమన్ల మీదే ఢిల్లీ పరిగెత్తాడు, రాష్ట్రం కోసం కాదు. ఇది లొంగుబాటు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి 5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి హక్కు లేదు. ఎవరు ఇచ్చారు నీకని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నీకు తెలుగుదేశానికి ఏమిటి తేడా? తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పాలండి, మీకు వైసీపీకి ఏమిటి తేడా? ఈ 2 పార్టీలకు ఏమిటి తేడా? మీరిద్దరు పోయి అక్కడ ఎన్డీఏను బలపరుస్తున్నారు, ఇద్దరు ఎన్డీఏ విధానాలు అమలు జరుపుతారు, ఒకరినొకరు ఎత్తుపొడుచుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు. పదవుల కోసం మీరు తిట్లు రాష్ట్రం కోసం. విధానాల మధ్య మీ ఇద్దరి మధ్య తేడా ఏమిటి? ఇద్దరు పోయి బీజేపీ సంకలు దూరిన తర్వాత మీ ఇద్దరి మధ్య తేడా ఏమిటి అని అడుగుతున్నాం మేము. ఇద్దరు పోయి ఆడ ఊడిగం చేస్తున్నారు, పల్లకి మోస్తున్నారు. అందుకని 2 పార్టీలు కూడా ఈ ప్రజలను ఓటు అడిగే అర్హత లేదు. వైసీపీ, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిని ఓడించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము సిపిఐ, సిపిఎం ఈరోజు ఉమ్మడి అవగాహనకు వచ్చాం. 20వ తేదీ ఒక సదస్సు జరుపుతున్నాం. ఈ సదస్సుకి ఇతర బీజేపీ ఇతర లౌకిక పార్టీలన్నీ వైసీపీ, టీడీపీ కూటమిని ఓడించాలనుకునే వాళ్ళందరినీ కూడా, వాళ్ళ వ్యక్తులైనా చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా అందరిని ఆహ్వానించి అందరం కలిసి ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చి ఉమ్మడి అవగాహనతోనే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా మేము పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రజలు 20వ తేదీ రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.